యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున నిన్న చింతాక్రాంతయ్యున్నటువంటి కుంభుడితోటి సమస్థితిలో ఉండు, నువ్వు జ్ఞానివి కాబట్టి అని చెప్పి, ఇంకా శిఖిధ్వజుడు కుంభుడితోటి ఏమంటున్నాడో అది విందాం. ఆహా, కష్టమైన విషయం సాధువు, నీవు ఆత్మవేత్తవి కనుక నియతి యొక్క గతి తెలిసే ఉన్నావు. అంటే నియతి అంటే ఇక్కడ పరమాత్మ నిర్ణయించినటువంటి ప్రణాళిక నియతి అంటే. ఆ నియతి యొక్క గతి నీకు తెలుసు. సుఖదుఖాలన్నీ శరీరానికే కానీ ఆత్మకి కాదు. అజ్ఞానుల చిత్తంలోనే అవి ప్రవేశిస్తాయి. జ్ఞానుల చిత్తంలో అలా ప్రవేశించు. అజ్ఞానుల చిత్తంలో మాత్రం ఇది దుఃఖము, దుఃఖాన్ని భరించలేని స్థితి, తర్వాత ఆ దుఃఖానికి కారణమైన ఎవరో ఉంటారని వాళ్ళని నిందించడం, ఇవన్నీ అజ్ఞానులకు అవుతాయి. కానీ జ్ఞానులు ఏం తెలుస్తారంటే ఇవన్నీ ఈ దేహానికే కాదు, ఆత్మస్వరూపుడైనా నాకేమీ లేవు అనుకుంటారనమాట. కాబట్టి సుఖ దుఃఖాలన్నీ శరీరానికే కానీ ఆత్మకి కాదు, అజ్ఞానుల చిత్తంలోనే అవి ప్రవేశిస్తాయి అని శిఖిధ్వజుడు కుంభుడితో అనగానే కుంభుడు అంటున్నాడు, ఓ రాజా, నేనిక దుఃఖాన్ని పొందను. ఎందుకంటే ఈశ్వర నియతిని ఉల్లంఘించలేము కదా. ఏదైనా అందుకనే ప్రారంధాన్ని అనుభవించవలసిందే. ప్రారంధాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించకూడదు అనమాట. అయితే మనకి ఇంకొక ఇది, ఆ ప్రారంధాన్ని తగ్గించుకునే ఆ ఉపాయం భగవంతుని వేడుకోవటం. అంటే భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదో పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన వానికి ఎదురు దెబ్బ తగిలి కాలి వరకు కొంచెం దెబ్బ తగిలి కొంచెం రక్తం వస్తుంది అన్నమాట. అది అలా ప్రారంధాన్ని తగ్గించుకునే అవకాశం మనకి మన పెద్దలు భగవంతుని అనుగ్రహం వల్ల కలుగుతుందని. అంటే పూర్తిగా తొలగదు, అది స్థాయి, దాని గాఢత తగ్గుతుంది, అపకారం యొక్క గాఢత తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది అన్నమాట. కాబట్టి నేను ఇక దుఃఖాన్ని పొందను, ఎందుకంటే ఇది భగవన్నియతి. కాబట్టి ఈ దుఃఖాన్ని, అంటే సాధారణంగా ఎంత గొప్పవాళ్ళకైనా దేహం ఉన్నప్పుడు ఆ దేహానికి సంబంధించిన సుఖ దుఃఖాలు రెండు సాధారణంగా మనసులో మెదులుతాయి ముందు. ఆ తర్వాత జ్ఞానులు సమస్థితికి వస్తారు, అజ్ఞానులు రారు అన్నమాట. ఇంకా ఎదటి వాళ్ళని, ఈ దుఃఖానికి కారణం ఎదటి వాళ్ళేనో లేకపోతే దేవుడేనో చెప్పి ఇంకా 4 మాటలని ఇంకో కొంచెం పాపం మూట కట్టుకుంటారు. వాళ్ళకి తేడా, వాళ్ళకి జ్ఞానులకి తేడా. అప్పుడు ఈ విషయం అంతా చూడాలా. శిఖిధ్వజుడి మధ్యలో జరిగిన సంభాషణని రాముల వారికి వశిష్ఠుల వారు చెబుతూ ఇలా అంటున్నారు, ఓ రామ, ఈ విధంగా వారిద్దరూ నిశ్చయించుకొని ఒకే శయ్యపై మెదలకుండా గడిపారు. ఇదివరకు కూడా అట్లాగే గడిపారు కాబట్టి ఇప్పుడు కూడా ఆ రూపం తేడా వచ్చినా ఇప్పుడు కూడా అలాగే గడుపుదాం అనుకున్నారు. అంటే ఇద్దరు జ్ఞానులే కాబట్టి. మరల ప్రాతకాలం కాగానే కుంభుడు మామూలు పురుష రూపం పొందేవాడు. అలా చూడాలా అంటే, చూడాలంటే కుంభుడే చూడాలే, కుంభుడు రూపంలో వచ్చింది కదా. అంటే తన భర్త దగ్గర తాను ఆ భర్తని ఆత్మస్థితిలో నిలకడగా ఉంచటం కోసం కుంభుడిగా వచ్చి ఆయనకి బోధ చేసి ఆయన ఆత్మస్థితిలో నిలకడగా ఉండేటట్టు చేసింది కదా. అందుకని ఆ తర్వాత ఆమెకి మళ్ళీ ఆయనతో, నేను భార్యని కదా, ఎందుకుని ఆయనతో మళ్ళీ నేను ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహించకూడదు అనే భావన వచ్చి, ఆ ఆలోచన వలన ఈ కథ అంతా మళ్ళీ తన యోగస్థితి వలన ఇన్ని రకాలుగా ఆమె సంఘటనలను సృష్టించింది. ఈ సంఘటన కూడా వశిష్ఠుల, ఈ దూర్వాసునితో శాపం, ఇవన్నీ కూడా ఆమె సృష్టే. అయితే అట్లా ఆ చూడాల తన యోగశక్తుల చేత పగలు పురుష రూపాన్ని, రాత్రుల్లో కన్యా రూపాన్ని ధరిస్తూ ఆ వనంలో శిఖిధ్వజునితో విహరించింది. అప్పుడప్పుడు తన రాజ్యానికి పోయి వస్తూ ఉండేది. అంటే రాజ్యంలో ఈమె, ఆ శిఖిధ్వజుడు వెళ్ళింది చెప్పలేదు అక్కడ ఎవరికేను, ఏదో పని మీద వెళ్ళాడనే అక్కడ ప్రకటించగలిగింది. అలాగే యోగస్థితి ఉంది, అన్ని రకాల ఆత్మస్థితిలో ఉన్నది కాబట్టి ఆమె అక్కడ రాజ్యభారాన్ని కూడా నిర్వహిస్తూ ఉందన్నమాట. అక్కడ రాజ్యభారాన్ని నిర్వహిస్తూనే పగలపూట వెళ్ళి రాత్రిపూట ఇక్కడికి వస్తూ ఉంది. రాత్రిపూట ఈ రూపాన్ని పొందుతూ ఉంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తుంది రాజకార్యాలను నిర్వర్తించడానికి.
కొన్ని రోజుల్లో కొన్ని రోజులు అలా గడిచినాయి. పిమ్మట చూడాలి ఇట్లా అంటుంది. అంటే కుమ్ముడు ఇట్లా అంటున్నాడు అనమాట. సికిధ్వజుల మదనికల వివాహము. అంటే చూడాల కుమ్ముడు రూపంలో ఉండి కార్యక్రమాలని పగలపూట పురుషుడుగా ఉండి రాత్రి కూడా స్త్రీగా ఉండి కార్యక్రమాలు ఇద్దరు నిర్వహిస్తున్నారు కదా. ఇప్పుడు ఏముంటుందంటే కుమ్ముడు సికిధ్వజుడితో కమల నేత్రాలు కలవు రాజా, నేను ప్రతి రాత్రి స్త్రీ రూపాన్ని ధరిస్తున్నాను. ఆ రూపానికి సహజమైన కోరిక నాకు అప్పుడు కలుగుతోంది. స్త్రీకి ధర్మమైన భర్తని పొందాలని నాకు అనిపిస్తోంది. సృష్ట్యాది నుండి వివాహ పద్ధతి ధర్మంగా వస్తోంది. ఆ విషయాన్ని నేను ఆలోచించాను. ముల్లోకాలలోనూ నీ ఒక్కడవే నాకు భర్తగా తగినవాడవు, ఉండతగినవాడు నువ్వే, ముల్లోకాలలో ఇంకెవరూ లేరు అని సికిధ్వజుడితో అంటోంది. అంటే స్త్రీ రూపం ధరించినటువంటి ఆ చూడాల ఆ కుమ్ముడే. కాబట్టి నన్ను వివాహమాడి రాత్రులందు నన్ను భార్యగా స్వీకరించు, దానివల్ల మనకు ఏ దోషం ఉంటుంది అని కుమ్ముడు స్త్రీ రూపంలో ఉన్న సమయంలో అలా సికిధ్వజుడితో అన్నాడు అన్నమాట. అప్పుడు సికిధ్వజుడు అంటున్నాడు, బుద్ధిమంతుడా, నీవు చెప్పినట్లు చేయటం వల్ల నాకు శుభం కానీ అశుభం కానీ ఏమీ ఉండదు. అంటే ఏ స్థాయిలో ఆలోచించాడో చూడండి. అంటే సికిధ్వజుడు కూడా ఆత్మస్థితిలో నిలకడగా ఉన్నాడు కదా ఇప్పుడు, అందుకని ఈ మాట అనగలిగాడు. నాకు శుభమూ లేదు నువ్వు చెప్పినట్లు చేయటం వలన, అశుభమూ లేదు. అంటే పుణ్యపాపాలకు అతీతంగా ఆలోచించగలిగాడు అనమాట. అంటే భగవన్నియతిని కాదనడు, భగవన్నియతిని ప్రాప్తించిన విషయాల కర్మల్ని ఆనందంగా చెయ్యటమే, ఆనందంగా కూడా కాదు చెయ్యటమే కర్తవ్యంగా. అది చిత్తంలో సమత్వం పొందటమే ఆత్మరూపంగా చూస్తున్నాను అన్నాడు. కనుక నీకెట్లా ఇష్టమో అలాగే చెయ్యి అన్నాడు. కాబట్టి అంగీకరించడం లేదు, వ్యతిరేకించడం లేదు. ఎలా నీకు కావాలంటే అలా చెయ్యి, ఆత్మస్థితిలోనే ఉన్నాను నేను అని చెప్పాడు అన్నమాట. సమత్వం పొంది ఉన్నాను కాబట్టి నాకు ఏదైనా పర్వాలేదు అన్నాడు. అప్పుడు చూడాల అంటే కుమ్ముడు రూపంలో చూడాలంటుంది. ఓ రాజా, అయితే నేడే శుభలగ్నం. ఈ రాత్రి నిర్మల పరిపూర్ణ చంద్రుడు ఉదయించినప్పుడు మనిద్దరికి గాంధర్వ వివాహం జరుగుతుంది. కనుక దానికి తగిన సామాగ్రిని పోగు చేద్దాం. మరి ఇద్దరే ఉన్నారు కదా, అక్కడ ఎవరూ లేరు కాబట్టి ఇద్దరు నిశ్చయించుకుంటే గాంధర్వ వివాహం అంటారు. దానికి కావాల్సిన సామాన్ పోగు చేద్దామన్నారు. రాజా, ఇలా జరుగుతోంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఓ రామ అంటూ వశిష్ఠుల వారు ఇంకా ఇలా జోడిస్తున్నారు. ఈ విధంగా వారు ఆ రోజంతా వివాహానికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సిద్ధుల చేత కల్పింపబడిన ఉత్తమ భోజనాన్ని స్వీకరించారు. అంటే వారికి సిద్ధి పొంది ఉన్నారు కదా, వాళ్ళు కోరుకుంటే ఏ భోజనమైనా వస్తుంది, షట్రసోపేతమైన భోజనం ఏదైనా వస్తుంది. కాబట్టి ఆ సిద్ధి చేత వాళ్ళు కల్పింపబడిన భోజనాన్ని చక్కగా స్వీకరించారు, ఉత్తమమైన భోజనాన్ని. కల్పవృక్షం నుండి లభించిన ఉత్తమ వస్త్రాలను ధరించారు. వాళ్ళ కుదవేముంది, ఇద్దరు ఆ స్థితిలో ఉన్నవాళ్ళే కదా. అలంకరింపబడిన వివాహ వేదిక వద్దకు వచ్చారు. అప్పుడు సూర్యాస్తమయమైంది. అంటే అలంకరింపబడటం ఇదంతా వాళ్ళ యోగ సిద్ధి చేత జరిగింది, కానీ అక్కడ ఇంకెవరూ లేరు మళ్ళీ అలంకరించడానికి ఆ వివాహ వేదికని. అప్పుడు సూర్యాస్తమయమైంది, నక్షత్రాలు ప్రకటితమయ్యాయి, కనపడుతున్నాయి నక్షత్రాలు. కుమ్ముడు స్త్రీ రూపాన్ని పొందాడు. అప్పుడు ఆ స్త్రీ సికిధ్వజుని దగ్గరకు పోయి ఇలా పలికింది, చూడాలా అంటోంది. అంటే కుమ్ముడు రూపంలో చూడాలని. మానప్రదుడమైన ఓ స్వామి, మదనిక అనే పేరుతో నేను నీకు భారీగా ఉంటాను. అంటే స్త్రీ రూపం ధరించిన కుమ్ముడుని మదనికాన్ని పెట్టుకుని మదనిక రూపం పేరుతో నేను వ్యవహరిస్తాను అని చెప్పింది. నేను నీ చరణాలకు ప్రీతిపూర్వకంగా నమస్కరిస్తున్నాను అని చెప్పింది. ఆ తర్వాత ఏమైందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.